నాటుకోళ్ళ ఫామ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అసలు ఎవరికి ఏం తెలియదు. ఒక్కసారి లాస్ వచ్చింది అంటే ఓవరాల్గా కోళ్ళన్నీ చనిపోవడం తప్పితే ఏమి ఉండదు. వైరస్ ఒక్కటి అటాక్ అయిందంటే యూట్యూబ్లో చూస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలా వరకు. ఏమంటున్నారంటే ఏముంది, గుడ్లు అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి, కోడి పెట్టలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, వీటితో ఇబ్బంది ఉండదు అంటున్నారు. కానీ అలా ఏముండదు. ఒకసారి వైరస్ అటాక్ అయ్యి చనిపోయినాయి అంటే అంతే సంగతులు. ఇంకా మళ్ళీ కోలుకోవడానికి వాటి ఇన్వెస్ట్మెంట్ కోసం వాటి కోసం తిరగాల్సిందే. అమౌంట్ కోసం మనం ఫైనాన్షియల్గా ఓకే ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ ఫైనాన్షియల్గా లేమనుకో మనం ఇంకా కోలుకోలేమన్నమాట. వాటి కోసం ఇన్వెస్ట్ చేయాలి, ఇలా షెడ్లు వేయాలి. షెడ్లు లేకుండా చూపిస్తున్నారు చాలా వరకు. ఎలా చూపిస్తున్నారంటే ఏముంది, 4 కర్రలు వేసి చేసేసుకుంటే షెడ్లు ఇబ్బంది ఏముంది మనకి, లో ఇన్వెస్ట్మెంట్ కదా, పెట్టలు ఉండిపోతే అవి అమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అంటున్నారు. ఒకసారి పిల్లి వచ్చింది అనుకోండి, లేదా పాములు దూరినాయి అనుకోండి, ఏమవుతాయి, కోళ్ళన్నీ మొత్తానికి తినేస్తాయి అన్నమాట.